హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? ఎప్పుడు మిస్ అవ్వడమేనారా అంటది. ఇంకా ఈ బ్లాగ్ దేని రిలేటెడ్ అంటే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదు అంటారు చూడండి, ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ కి వెళ్తున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మా తమ్ముడితో ట్రిప్ కి వెళ్తున్నాను. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో మధురై జంక్షన్లో దిగిపోయామన్నమాట. అండ్ ఇక్కడ దిగాక బేసిక్గా 9 o'clock ట్రైన్ క్యాన్సిల్ అయింది రామేశ్వరంకి. సో అందుకని చెప్పేసి ఈ వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అయిపోయాం. ఇంకా మా తమ్ముడు వాళ్ళు రావాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసాక దెన్ మధురై మీనాక్షి దేవి దర్శనం చేసేసుకొని అండ్ వేరే ప్లేసెస్ ఉంటే చూసేసి దెన్ విల్ స్టార్ట్ టు రామేశ్వరం. సో అది ప్లాన్. నార్మల్గా ఇంతే కలర్ ఉంటుందా, బ్రైట్గా ఉంటుందా? దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మేము తినడానికి వచ్చేసాం. బయటే మీకు చాలానే టిఫిన్ సెంటర్స్ లాంటివి కనిపిస్తాయి. ఇప్పుడు 2 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేసాం. మీకు మధురై జంక్షన్లోనే క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు కనుక లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసుకొని మధురై దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మేమైతే అలానే వెళ్ళాం. అది జస్ట్ లైక్ 25 రూపీస్ ఆర్ 50 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు పర్ లాకర్కి. ఆల్మోస్ట్ 9 అయ్యింది మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి. దర్శనం అంతా 10:30 వరకు అయితే అయిపోయింది అనమాట. 10:30 to 11 బేసిక్గా టెంపుల్ క్యూర్. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెటర్. నార్మల్గా అయితే ఈవెన్ 9 o'clockకి కూడా ట్రైన్ ఉంటుంది రామేశ్వరంకి. బట్ ఈరోజు ఆ ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 2 వరకు వెళ్ళే స్కోప్ లేదనమాట. సో ఆ విధంగా ఇనేవే మధురై మీనాక్షి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. రామేశ్వరం ఎస్పెషల్లీ ఈ వ్యూస్ చూసాక అయితే ట్రైన్ జర్నీ అస్సలు మిస్ అవ్వకూడదు అనిపించింది. ఎస్పెషల్లీ రామనాథపురం నుంచి రామేశ్వరంకి మధ్యలో ఆ పంబన్ బ్రిడ్జ్ మీద జర్నీ నిజంగా అట్లీస్ట్ ఒక్కసారి అయితే లైఫ్లో డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం అండ్ మేము ముందే రూమ్స్ అవేమి అయితే బుకింగ్ చేసుకోలేదు అనమాట. సో లక్కీలీ టెంపుల్ ఆపోజిట్లోనే మాకు ఒక మంచి రూమ్ దొరికేసింది. అండ్ వాళ్ళు వచ్చేసి పర్ నైట్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫర్ 3 people. ఇక్కడ 22 wells దగ్గర స్నానం చేస్తే మంచిది అని చెప్తారనమాట. సో అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం బికాస్ 7 o'clock అది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది టైమ్. ప్రెసెంట్ అయితే మరి 22 wells దగ్గర బాతింగ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయాము. అండ్ దెన్ ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో అది ప్లాన్. అండ్ ఆల్మోస్ట్ 8కి క్లోజ్ అయిపోతుంది టెంపుల్. సో ఇప్పుడు 7:59. సో మేము ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అండ్ ఆ 22 wells ఇంపార్టెన్స్ వచ్చేసి అది మన మైండ్ అండ్ బాడీని ప్యూర్ చేసి అని బిలీవ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి అక్కడ వెళ్ళి అన్ని వెల్స్ నుంచి వాటర్ మీద పట్టించుకుంటాను. డిన్నర్ యూజువల్లీ పెట్టరు, లంచ్లే పెడతారు మోస్ట్లీ. లోపల లైన్ అయితే బాగానే ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనం అయ్యేసరికి. మాది దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది అనుకుంటా. దర్శనం అయ్యి వచ్చేసాం. అండ్ మార్నింగ్ 3:30కి వెళ్ళాలన్నమాట. బికాస్ లింగం దర్శనం ఉంది. అండ్ అది ఓన్లీ 5 to 6 మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి 3:30కి లేచి ఫ్రెష్ అయిపోవాలి. సో దాట్ 4:20 కల్లా అక్కడ లోపల ఉండాలంట. ఈ రోజుకి ఇంకా రిలాక్స్ అవ్వండి. అండ్ రేపు ఎక్కడికి తిరుగుతాం. ఫస్ట్ పొద్దున్నే అగ్నితీర్థం దగ్గర స్నానం చేయడానికి మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. నేను వెళ్ళలేదు. మార్నింగ్ 3 o'clockకి అక్కడికి వెళ్ళే ఓపిక లేక. బట్ జనరల్ గా అయితే అగ్నితీర్థం దగ్గర స్నానం చేసి 22 wells దగ్గర స్నానం చేస్తారు. బట్ మేమైతే ఆపోజిట్ గా చేసాము.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారని చెప్పేసి. రాత్రి కంటే ఇప్పుడే ఇంకెక్కువ జనాలు ఉన్నట్టున్నారు. స్ఫటికలింగ దర్శనం వచ్చేసి 50 రూపీస్ టికెట్ ఉంది అండ్ అలానే 200 రూపీస్ టికెట్ కూడా ఉంది. ఇట్స్ లైక్ విఐపి దర్శనం అనమాట. మేము వచ్చేసి 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. మా స్ఫటికలింగం దర్శనం అయిపోయింది అనమాట. సో మార్నింగ్ 6 అలా అయింది అండ్ ఇప్పుడు ధనుష్కోటి దగ్గర వెళ్తున్నాం సన్ రైజ్ కోసం. వీలైతే సన్ రైజ్ చూడాలి అక్కడ. దీనికి మీకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, బట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్కి ఒక బస్ అలానే ఉంటుంది. ఈ బస్ రైడ్ మాత్రం భలే ఉంది. మీకు 2 సైడ్స్ ఓషన్ చూసే ఛాన్స్ వస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇదే ధనుష్కోటి ఎండింగ్ పాయింట్ అయితే. సో ఫైనలీ వీఆర్ ఎట్ ఇండియాస్ లాస్ట్ రోడ్. సన్ రైజ్ చూడాలనుకున్నాం కానీ చూడలేకపోయాం. మేము వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది అనమాట. సో సన్ రైజ్ చూసేలా అయితే 6 o'clockకే మీరు ధనుష్కోటి దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ అలలు అయితే భలే వస్తున్నాయి అసలు. జస్ట్ కొంచెం సేపు నుంచుంటే చాలు మొత్తం తడిచిపోతాం. నేనైతే రాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళమని చెప్పా. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది అనుకుంటా, బట్ రిటర్న్ వెళ్ళే బస్సెస్ కానీ ఏది దొరకట్లేదు. అందుకే అనుకుంటా చాలా మంది ఆటోసే ప్రీ బుక్గా మాట్లాడుకొని వస్తున్నారు ధనుష్కోటికి. ఇలా నార్మల్గా ఒక వెహికల్ కనిపిస్తే ఆపాము, వాళ్ళు జస్ట్ 20 రూపీస్ తీసుకొని డ్రాప్ చేస్తారు లైట్ హౌస్ వరకు. ఈ లైట్ హౌస్ దగ్గరే బేసిక్గా ఈ చర్చ్ ఉంటుంది. ఇది వచ్చేసి 1964లో సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది ఈ టౌన్. ఆ చర్చ్ రూయిన్సే ఇవి. ఇంకా అప్పటి నుంచి జనాలు ఎవరు ఇక్కడ ఉండట్లేదు. అండ్ దాని వెనకాలే బీచ్ కూడా ఉంటుంది మీకు. అండ్ టిఫిన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న షాప్స్ లాంటివి ఇక్కడే కనిపిస్తాయి. ఇంకా వేరే దగ్గర అయితే కొంచెం కష్టమే దొరకడం. అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీగా మాకు ఒక బస్ కనిపించింది. సో ఆ బస్ అయితే ఎక్కేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కోదండరామ్ మందిర్ దగ్గర ఆగాలి. ఈ టెంపుల్ కూడా జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ మాత్రమే అనమాట ఈ లైట్ హౌస్ నుంచి. బేసిక్ గా ఈ టెంపుల్ ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడే విభీషణుడి పట్టాభిషేకం చేశారనమాట శ్రీరాముడు. ఇప్పుడైతే మేము అక్కడి నుంచి ఫస్ట్ రామేశ్వరం వచ్చేసి అండ్ దెన్ రామేశ్వరం నుంచి షేరింగ్ ఆటో తీసుకొని పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పంచముఖ హనుమాన్ ఒకళ్ళే కాదు, ఇక్కడ అలానే ఫ్లోటింగ్ రాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు చూపిస్తారు లైక్ ఆ రాక్స్ ని అదంతా. అండ్ దీనికి వాకబుల్ డిస్టెన్స్ లోనే లక్ష్మణ తీర్థం అని ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇదే ఆ టెంపుల్ అయితే. ఇది బేసిక్ గా లక్ష్మణుడికి స్పెసిఫిక్ గా టెంపుల్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము అక్కడి నుంచి ఆటో తీసుకొని అబ్దుల్ కలాం మ్యూజియం దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఫోన్స్ అవన్నీ ఎలో చేయరు. సో మీరు బయటే చిన్న లాకర్స్ లాంటివి ఉంటాయి. సో ఆ లాకర్స్ లో ఇచ్చేయాల్సి వస్తుంది ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వెల్లుండి తీర్థం. ఇది అరౌండ్ 6-7 కిలోమీటర్స్ ఫ్రమ్ అబ్దుల్ కలాం మ్యూజియం అనమాట. ఇక్కడైతే మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సిందే, బికాస్ ఇక్కడ షేరింగ్ ఆటోస్ లాంటివి అయితే ఉండదు. ఇది కొంచెం లోపలికి ఉంటుంది. సో దీని ప్రాముఖ్యత వచ్చేసి ఏంటి అంటే సీతాదేవికి దాహం వేసినప్పుడు ఆయన ఈ సీలో బాణం వేసి ఈ వాటర్ ని తాగేలాగా చేశారనమాట. సో ఇది అనమాట దాని ఇంపార్టెన్స్. ఇక్కడ వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ బ్లూగా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నేను అండమాన్ వరకు వెళ్ళక్కర్లేకుండా రామేశ్వరంలోనే ఇంత బ్లూ వాటర్స్ చూస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ తీర్థం ఇస్తారు బేసిక్ గా. సో ఆ తీర్థం మనం తీసుకుంటాము. ఇది సీ వాటర్ అయినప్పటికీ వాటర్ అయితే సాల్టీగా లేవు, ఉప్పగా లేవు, బట్ అట్ ద సేమ్ టైం
నెక్స్ట్ ఇప్పుడు మేము ఫైనల్గా మళ్ళీ రామేశ్వరం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం. సో అందుకని చెప్పేసి లంచ్ డైరెక్ట్గా దేవస్థానం సన్నిధిలో చేద్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి హౌస్ ఆఫ్ కలాం దగ్గరకు వచ్చాం. ఇది బేసిక్గా చిన్నప్పుడు అబ్దుల్ కలాం హౌస్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు ద మ్యూజియం అలానే ఉంది. లైక్ సి ఆయన అచీవ్మెంట్స్ ఆయన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 3 అయిందనమాట. లిటరలీ అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ అయిపోయాయి ఎక్సెప్ట్ ఒకటి తప్ప, విచ్ ఇస్ గంధమర్దన పర్వతం. ఇప్పుడు ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి దాన్ని అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్. సో బేసిక్గా అక్కడ రాముని పాదాలు ఉంటాయంట. సో ఆ ప్లేస్ కూడా కవర్ చేసేసి వీ షుడ్ గెట్ బ్యాక్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు రామేశ్వరం నుండి వీ హ్యావ్ టు గో టు రామనాథపురం. సో అక్కడ నుండి మళ్ళీ బెంగళూరుకి ట్రైన్ ఉంది. సో అదొకటి కవర్ చేస్తే విల్ బి డన్ ఫర్ ద డే. ఇదే ఆ గంధమర్దన పర్వతం. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది కన్సిడరింగ్ రాముడి పాదాలు ఉంటాయి కాబట్టి. అండ్ ఇదే హైయెస్ట్ పాయింట్ అనమాట రామేశ్వరంలో. అండ్ ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే హనుమాన్ లంకకి ఇక్కడ నుంచే లీప్ చేసి వెళ్ళాడు అనేది బిలీవ్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి మేము చూసినప్పుడైతే సంహా ధనుష్కోట్ రోడ్ అనిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. వీఆర్ నాట్ ష్యూర్ మేము చూసింది అదేనా కాదా అని. సో ఫైనలీ వీఆర్ డన్ ఫర్ ది డే అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడైతే ఇంకా ట్రైన్ కూడా రెడీగా ఉంది. ఇంకా మేము ఎక్కి వెళ్ళడమే ఆలస్యం. వన్ లాస్ట్ టైం ఈ పంబన్ బ్రిడ్జ్ మీద. నాకు తెలిసి నేను ఏ ట్రిప్ ఇంత తక్కువ బడ్జెట్ లో చేస్తానని అనుకోలేదు. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ నేను వెళ్ళింది అనుకుంటా. లిటరలీ 5,000 లోపు అయిపోయింది. అండ్ ద రీజన్ వై మాకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దగ్గర మనీ సేవ్ అయ్యాయి అండ్ 5,000 లోపు అయింది ఈ ట్రిప్ అంటే, ఒకటేంటి, మధురై దగ్గర మేము వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాం, రూమ్స్ లాంటివి తీసుకోలేదు. అండ్ ఉన్నది జస్ట్ 1 నైట్ స్టే మాత్రమే రామేశ్వరంలో. అండ్ అలానే ఫుడ్ కూడా మేము మధ్యాహ్నం టైమ్స్ లో టెంపుల్లో తినేసాము. సో దానివల్ల కూడా ఫుడ్ కి అంత ఎక్కువ కాస్ట్ అవ్వలేదు. సో ఇది అలా 5,000 బిలోలోనే అయిపోయింది అనమాట. అండ్ హియర్ ఇస్ ద డీటెయిల్డ్ బడ్జెట్ మాకు ఎంత ఎక్కడ అయింది అనేది. ఇన్ కేస్ మీకు కనుక ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you again next time. Tata, bye bye, see you.